నమస్తే నమస్తే ఫ్రెండ్స్. ఇప్పుడు మనం గంగా హారతి చూడడానికి వెళ్తున్నాం. నాకు తెలిసి ఇంకొక 20-30 మినిట్స్లో స్టార్ట్ అవుతుంది. మనం అప్పటిలోపు రీచ్ అవుతాం ఈజీగా. అప్పటిలోపు షాప్స్ అన్ని చూసుకుంటూ వెళ్ళిపోదాం. ఈ షాప్స్ అన్ని మన చార్మినార్ సరౌండింగ్లో ఉన్న షాప్స్ లాగానే ఉన్నాయి కదా, మొత్తం కలర్ఫుల్గా. చాలా క్రౌడ్ ఉంది, చాలామంది వస్తున్నారు. చాలా క్రౌడ్ ఉంది. ఇప్పుడు చూద్దాం, ఇంకొక 20 మినిట్స్లో స్టార్ట్ అవుతుంది. కొనుక్కోవడానికి మాత్రం ఇక్కడ చాలా చీప్ అండ్ బెస్ట్. చాలా వరకు అన్నీ బాగానే ఉన్నాయి. ప్రశాంతంగా తీసుకోవచ్చు, ఏమాత్రం మొహమాటం లేకుండా తీసుకోవచ్చు. ఏంటంటే కొంచెం చూసుకొని తీసుకోవాలి అంతే. ఏ వస్తువు తీసుకున్నా కొంచెం 1-2 సార్లు చెక్ చేసుకొని తీసుకోవాలి అంతే. ఇలాంటి చోట్ల అట్లనే ఉంటాయి కదా, కొంచెం జాగ్రత్త తీసుకోవాలి అంతే, బెటర్. చలో. संकल्प का स्वर इतना हो कि उस पार के भक्तों की आवाज उस पार और उस पार के भक्तों की आवाज उस पार पहुंचे। ब्रह्म कुंड पर आज गंगा मैया की साक्षी में संकल्प लेते हैं कि पतित पावनी माँ गंगा के जल की पवित्रता एवं निर्मलता बनाए रखने हेतु गंगा जल को प्रदूषित नहीं करेंगे। నమస్తే ఫ్రెండ్స్.
ఇప్పుడు సతీదేవి రూపమైనటువంటి ఆదిశక్తి మాయాదేవి టెంపుల్కి వచ్చినాము. చాలా లోపలికి వెళ్ళిపోయి చూద్దాం. హలో ఫ్రెండ్స్, మనం ఇప్పుడు సతీదేవి టెంపుల్కి వచ్చాం. శక్తిపీఠాలలో ఒక పీఠం. మనకి ఇక్కడ సతీదేవి యొక్క హార్ట్ భాగం ఇక్కడ పడిందని చెప్తారు. లోపలికి వెళ్ళి చూసుకుంటాం. మనం ఈ టెంపుల్ని త్రిశక్తి పీఠం కూడా అనొచ్చు మామ. ఎందుకంటే లెఫ్ట్ సైడ్ కాళీదేవి, రైట్ సైడ్లో కామాఖ్య దేవి కూడా ఉంటారు కాబట్టి ఈ ముగ్గురిని కలిపి త్రిశక్తి పీఠం కూడా అంటారు. ఇక్కడ మనకు టెంపుల్ అట్లా పేర్లు తెలియదు మనం చాలా వరకు. అసలు మనం ముందు ఆనంద భైరవ టెంపుల్ ఉందంట, పోయి చూద్దాం. చుట్టుపక్కల మొత్తం ధర్మశాలలు, ఆశ్రమాలు ఇవే ఎక్కువ కనపడతాయి. చుట్టూ మొత్తం బిల్డింగ్స్, అపార్ట్మెంట్స్, టెంపుల్ కప్పేసినాయి. రోజులు సాధువులు ఎట్టున్నారు. హలో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం బిల్వకేశ్వర టెంపుల్కి వచ్చేసినాం. మనం ఇప్పుడే ఆదిశక్తి మాయాదేవి టెంపుల్ని దర్శనం చేసుకొని ఇప్పుడే మనం శ్రీ బిల్వకేశ్వర్ టెంపుల్ దగ్గరకు వచ్చినాము. ఇది లోపలికి ఎంట్రన్స్. మనం ఇక్కడే ఏదైనా వచ్చాట బ్యాగ్ పెట్టేసి మనం లోపల దాకా వెళ్ళి చూసేద్దాం. ఎందుకంటే కొంచెం ఇడిచిన బట్టలు ఉన్నాయి బ్యాగులు. సో మనం ఇక్కడ ఏదైనా పెట్టేసి వెళ్ళిపోదాం. సూపర్ చిన్న టెంపుల్స్ ఏమో కానీ పాతయి, వీటిని ఇంకా అభివృద్ధి చేయలేదు వీళ్ళు. ఇంతమంది టూరిస్టులు వస్తున్నా సరే కరెక్ట్ డెవలప్ చేయలేదు. ఇక్కడ చూడు సాధువులు. పర్లేదు, చాలా బాగుంది ప్లేస్. త్రిశూలం బాగుందిగా. చాలా దర్శనం చేసుకొని గురువుగారి దర్శనం తీసుకుని వెళ్ళిపోయాం. ఇదేమో ప్రాచీన గౌరకొండ ద్వారం. అంటే ఒకప్పుడు పార్వతీదేవి ఏంటంటే శివుడి కోసం, అంటే శివుడిని భర్తగా పొందాలని చెప్పేసి తపస్సు చేస్తుంది మామ. ఆ తపస్సు చేసిన ప్లేస్ ఇది. మనం ఆ ప్లేస్ కోసం ఆ ప్లేస్ చూడడానికి వెళ్తున్నాం. ఇక్కడ ఏంటంటే పార్వతీదేవి తపస్సు చేస్తూ, అంటే నార్మల్గా తన ఆహారం కోసం బిల్విత్రి ఆకులు అని ఉంటారు. సో నార్మల్గా బిల్వ చెట్టు ఆకులు, ఆ ఆకులు తినేదంట మామ. సో అందుకే ఇక్కడ బిల్వ చెట్టు రాజు మన శివుడు అని అట్లా చెప్తారు. చూద్దాం, ముందుకు వెళ్ళిపోయి చూద్దాం. మధ్యలో దర్శనమూర్తి టెంపుల్ కూడా ఉన్నది. ఇదేమో రైట్ సైడ్లో వెళ్ళి చూద్దాం. దర్శనమూర్తి టెంపుల్ ఇక్కడేనారా? చూడు బోర్డు రాసినట్టుందిగా. చలో వెళ్ళిపోదాం, పద పైకి వెళ్ళి. దర్శనమూర్తి ఇంకేమో ఉంది, మనకి హిందీ రాదు. మన చరణ్ గడే చదువుతాడు వచ్చినాక. మీకేమైనా అర్థమవుతున్నారా? మనకేమో ఆడు కూడా అర్థమయ్యేటట్లేదు. చలో మనం ముందుకు వెళ్ళిపోయి చూసేద్దాం. బాగుంది ప్లేస్, మొత్తం సరౌండింగ్ మొత్తం అడిగి మధ్యలో టెంపుల్ బాగుంది. ఏ ప్లేస్ సూపర్ సూపర్. ఇక్కడ చూడు, ఆ శివుడిపై వాటర్ ఇట్లా అభిషేకం చేయలేము. చూద్దాం, మనం చేద్దాం. వచ్చేసినామా మొత్తానికి. ప్రాచీన గౌరీకొండ మా గంగా భగవతి తపస్శాలి. పార్వతీదేవి తపస్సు చేసిన ప్లేస్ ఇది. చూడట నా బ్రిడ్జ్ దాటి రావాలా. చలో మనం ఇంకా అయిపోయింది, దర్శనం అయిపోయింది, వెళ్ళిపోదాం. నెక్స్ట్ ప్లేస్ చలో నెట్లో చూసుకొని మనకి నియర్ బై ఏ టెంపుల్ ఉందో, ఏ శక్తిపీఠం ఉందో ఆ టెంపుల్ చూడడానికి వెళ్ళిపోదాం. చరణ్, మనం నెక్స్ట్ వెళ్తున్న ప్లేస్ ఏంట్రా? చలో ఇక్కడేమన్నా. నమస్తే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం మానసాదేవి శక్తిపీఠం దగ్గరికి వెళ్తున్నాం. ఇదే ద్వారం, మనం దీని నుంచి లోపలికి వెళ్ళాలి. నమస్కారం. నమస్కారం. అంటే దగ్గర ఉన్నది లేవ. నమస్కారం బోలో. నమస్కారం అంటే చాలా హుషారు బాబా. ఇప్పుడే మన బైక్ పార్క్ చేసి మనం మానసాదేవి ట్రెక్కింగ్ స్టార్ట్ చేసినాము. చలో ఇక వెళ్ళిపోదాం. ఇలాగా ఎంత దగ్గర 3 కిలోమీటర్స్ ఉండొచ్చు మీ ట్రెక్కింగ్. చూద్దాం, ఫస్ట్ ట్రెక్కింగ్ ఇది. చలింగే చలో.
कितना परचेज किया था बोले? बोलो कुछ। कितने का परचेज किया था ये? हैदराबाद से हम आए थे हम लोग। ओके। హలో మామ, మానసాదేవి టెంపుల్కి వెళ్తున్నాం. కొండ పైన ఉంటుంది. మనకి దీనికి 2 ఆప్షన్లు, ఒకటి రోప్వే, ఒకటి నార్మల్ ట్రెక్కింగ్ చేసుకుంటూ రావడమే. अरे भाई ये लोग मार जाओ। హర హర మహాదేవ్. हर हर महादेव। ये लोग मार जाओ। चलो लेट्स गो, रेस करेंगे। बेटा भूत आ गया, भूत। ए once more भाई का लोग में लेना है। once more हो जाओ रे, रुक जाओ। अरे आ जाओ, ऊपर ही चलना है, पहले ऊपर चल। ओ आ जाओ, रुको जा। बातें करते आदमी तू थक गया यार। काम కూడా కామే. మొత్తానికి మన ట్రెక్కింగ్ స్టార్ట్ చేసినామా. ఇప్పుడు చూడు, మన ఓడు వద్దురా రోపేకి వెళ్ళిపోదాం రా, మచ్చం దాని మీదకి వెళ్ళిపోదాం రా ఇది అంటే, లేదు మనం కొండ ఎక్కుదాం అని చెప్పి మనోడు తీసుకొచ్చిండు. పర్లేదు, ఏం వ్యూ చూడడానికి బాగానే ఉంది. హరిద్వార్ చాలా సూపర్ ఉంటుంది, ఏం చూడడానికి కూడా. మధ్యలో ఇలా మన హరిద్వార్ని చూసుకుంటూ ఆ గంగానదిని చూసుకుంటూ వెళ్ళిపోవడమే ముందుకి. చూడు ఎట్లుంది, మామూలుగా లేదు కదా. ఇంకా మనం మొత్తం ఎక్కలేదు, ఇంకా మిడిల్లోనే ఉన్నాం. మిడిల్ నుంచే ఇంత మంచిగా కనపడుతుంది హరిద్వార్. చలో ఇక పైకి వెళ్ళిపోతే ఎలా ఉంటుందో చూద్దాం. బాగుందిగా, మస్తు సూపర్ ఉంది ప్లేస్. అట్లా లాస్ట్లో కొండ అక్కడ చండీదేవే ఉందన్నారు. చూద్దాం, మనం ఈ టెంపుల్ అయిపోయిన తర్వాత, మానసదేవి దర్శనం అయిపోయిన తర్వాత వెళ్ళడానికి ట్రై చేద్దాం. చలో ఏం లేదు మావా, మానసదేవి హిస్టరీ ఏంటంటే, మనం ఈ మానసదేవిని కూడా శక్తిపీఠాలలో ఒకటిగా చెప్పొచ్చు. అంటే మనం ఈ ఉన్న హరిద్వార్లో ఉన్నటువంటి 3 శక్తిపీఠాల్లో మన మానసదేవి శక్తిపీఠం కూడా ఒకటి. మానసదేవి ఏంటంటే శివుడి మనసులోని పుట్టిన దేవతగా చెప్తారు. అంటే ఏంటంటే ఒకప్పుడు ప్రజలను సర్పాల నుండి కాపాడడానికి మరియు వాటిని నియంత్రించడానికి శివుడి మనసులోంచి ఈ దేవత పుట్టుకొచ్చింది మామ. అందుకే సర్పాల దేవత అని కూడా అంటారు మనం. సో ఇక్కడ వచ్చిన వాళ్ళు ఏంటంటే పిల్లలు కాని వాళ్ళు అట్లా ఉంటారు కదా, వాళ్ళ కోరికలు నెరవేరుతాయని చెప్పి ఇక్కడ అంటారు. మనకు అవన్నీ హిస్టరీ కరెక్ట్గా తెలియదులే కానీ ఆ పురాణాల గురించి. మనమైతే దర్శనం చేసుకోవడానికి వెళ్ళిపోదాం. దగ్గర 3.5 కిలోమీటర్స్ ఉంటుంది కింద నుంచి. ఏం లేదు, ఈజీగా ఎక్కేయచ్చు. ముసలోళ్ళు ముత్తుకోళ్ళు వెళ్ళిపోతున్నారు, మనం ఎక్కలేమా, ఈజీగా వెళ్ళిపోవచ్చు. కానీ నాకు ధైర్యం ఏంటంటే, నేను ఏమనుకున్నా అంటే హిమాలయస్కి మన యాక్టివా ఇది తీసుకొని వెళ్ళొచ్చా లేదా అని చాలా పెద్ద డౌట్ ఉన్నాం స్టార్టింగ్లో. మనం అంతంత దూరం యాక్టివా పైన వెళ్ళగలమా లేదా అని లేనిపోయిన అపోహాలు అనమాట. కానీ ఇప్పుడు ఈ కొండపైన చూస్తుంటే మామూలు కొట్టట్లేదు తెలుసా. వీటిపైన లగేజీలు కూడా తీసుకొని వస్తారు, సంచులు, పెద్ద పెద్ద సంచులు కూడా యాక్టివ్ పైన తీసుకొని కొండ ఎక్కిస్తారు. సో వీళ్ళని చూసినప్పుడు చిన్న ధైర్యం వస్తుంది మామ. అరే ఇంత అంటే ఇంత ఇన్క్లేవ్ ఉన్న ఈ కొండనే యాక్టివ్తో అంతంత బరువు ఉన్న వస్తువులు తీసుకొస్తారు. సో మనం మరి ఇంత పెద్ద కొండ మనం ఎక్కే పరిస్థితి రాదు అనుకుంటున్నాను నేను. సో అంత హిమాలయాలో కూడా ఇంత ఎక్కాల్సిన అవసరం ఉండదు అనుకుంటా. సో మనం యాక్టివ్తో ఈజీగా వెళ్ళిపోవచ్చు. సో నో వరీస్. కానీ ఈ సీజన్లో మాత్రమే ఈ సీజన్లో మాత్రమే చాలా క్రౌడ్ ఉంటుంది మామ. నార్మల్ వేరే సీజన్లో మాత్రం ఇంత క్రౌడ్ ఏమి ఉండదు, ఎందుకంటే ఇది శివరాత్రుల సమయం కదా. సో ఈ టైంలో చాలామంది వస్తారు, ఇక్కడ నీళ్ళు తీసుకోవడానికి వస్తారు కాబట్టి కాన్వారీస్. సో ఈ టైంలోనే ఎక్కువ క్రౌడ్గా ఉంటుంది, లేదు నార్మల్ టైంలో అయితే ఇంత ఉండదు. ఇంతకుముందు ఏమన్నారంటే పైన టెంపుల్ దగ్గర మన ఫోన్స్ కెమెరాస్ అలౌ చేయరని చెప్పారు. సో మనం అక్కడ దాకా మనం ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. క్లైమేట్ మొత్తం బాగుంది, మొత్తం అడవిలాగా ఈ కొండలపైన వాకింగ్ నడవడానికి మాత్రం బాగా చేసారు మా రోడ్లాగా. చూడ యాక్టివ్గా తీసుకుని ఇద్దరు ఎలా వెళ్ళిపోతున్నారు చూడు. మాకు అలౌ చేయలేదు మా కింద వరకు ఆపేసారు మమ్మల్ని. అక్కడ పోలీసులు ఉండే, మీరు బండి ఇక్కడనే పెట్టేసారని చెప్పి ఆపేసారు. ముఖ్యంగా ఏంటంటే మనం ఒక ఆమె 250 రూపీస్ నమస్కారం పెట్టించినాం చూడు. ఆమె ఏంటంటే రాగానే బైక్ ఇక్కడ పార్క్ చేయి, పైకి అలవలేదు అని చెప్పేసి
మన బైక్ అక్కడ పార్కింగ్ చేయించి మన చేతిలో టెంకాయలు అవన్నీ పెట్టింది మన యాక్చువల్లీ మనం అవన్నీ వాటన్నితో దర్శనం చేసుకోవాలనుకోలేదు, కానీ అది ఇచ్చిన తర్వాత 250 అని చెప్పించింది. మన చేతులు పెట్టిన తర్వాత మనకి వేరే ఆప్షన్ ఏమని చెప్పు, ఇంకేం లేదు, ఇంక చక్కగా తీసుకొని రావడమే. చక్కగా 250 ఇచ్చేసి వచ్చిన. ఇంకా లాస్ట్లో మనం ఏదో ఒక డైలాగ్ చెప్పించాలని చెప్పేసి ఎట్లాగో మనం 250 బొక్క ఎట్టుకున్నాం అనే తట్టు అనిపించింది అన్నమాట స్టార్టింగ్లో. కానీ పర్లేదు, దేవుని కోసమే కాదు, నో ప్రాబ్లం. ఇక్కడ కూడా ఇస్తారు అదంతా 150 120 ఎంత ఉంది అంతే. కానీ కింద నుంచి మనం 250 తీసుకొచ్చినాం చూడు, అది కొంచెం మోసపోయినట్టు అనిపించింది అంతే. చలో మనవాడు ఎక్కిస్తేనే ఉన్నాడు మనల్ని. సో మంచిగా దానిపైన రూపాయలు వచ్చినాం అనుకో, వ్యూ మంచి చూడొచ్చు మా హరిద్వార్ మొత్తం చూద్దాం. అట్లా ఉంటుండే. మీరు ఎప్పుడైనా వస్తే దానికి రూపాయికి వచ్చేసాను, ఇంత 50 రూపాయలు 100 రూపాయలు ఉంటుంది అంతే, దానికి వచ్చేసాను అంతే, భలే ఉంటుంది. వచ్చేసిన నాకు తెలిసి ఇంకొక రౌండ్ అంతే, ఇంకొక టర్న్ అవుతే ఇక నాకు తెలిసి రీచ్ అయిపోతాం. చలో వచ్చేసినామా మొత్తానికి. అందరు మనల్నే చూస్తుంటే అసలు మనం కెమెరా పట్టుకొని వెళ్ళాలని తెలుసా, సిగ్గు వస్తుంది మొత్తం. క్రౌడ్ చాలా ఉంది మామ. మీరు ఎప్పుడైనా ఏదైనా పూజ సామాన్లు తీసుకోవాలనుకుంటే మాత్రం అంటే ఏడు తక్కువ ఉంది నాకు తెలిసి, పైన కొంచెం బెటరే, ఎందుకంటే నార్మల్గా పైన ఎక్కువ రేట్లు ఉంటాయి, కానీ ఇక్కడే కొంచెం తక్కువ రేట్లు ఉన్నాయి మామ. చూడు రైట్ సైడ్లో లెఫ్ట్ సైడ్లో మొత్తం ఇట్లా ఎట్లా కట్టిరు, అట్లా కడితే ఏంటంటే మన కోరికలు ఏమైనా ఉన్నాయనుకో, మనం కోరుకొని అట్లా కట్టేసేయాలి అంతే. అది కడుతుండ్రు చూడు, అట్లా కట్టేసారు. చాలా మొత్తాన్ని మనం గమ్యస్థానానికి రీచ్ అయిపోయినాం. ఇక్కడ నుంచి నాకు తెలిసి కెమెరాస్ అలా ఉండవు అనుకుంటా, ఒకవేళ ఉంటే తీద్దాం, లేదంటే ఉన్న కాడికి తీసేద్దాం. చలింగే చలో సైడ్ సైడ్ సైడ్. जय माता दी। लाइक करो, सब्सक्राइब करो, फॉलो करो और बेल आइकन का हाँ बोलो भैया के चैनल को लाइक करो, सब्सक्राइब करो और फॉलो करो और बेल आइकन को दबाना मत भूलो। थैंक यू हाँ चलो चुटनी घर पर रखते हैं, आगे टाकना है तो बोलो आगे बढ़ में टाकते हैं। हाथ दो नाम बोलो डाल तो दिया है। बोलो नाम बोलो बाबा। रूपेश साथ में क्या नाम है आपका? रूपेश हाथ करो दोनों। स्वाहा बोलो स्वाहा। नाम बोलिए। ठीक है ठीक। నమస్తే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చండీదేవి శక్తిపీఠం చూడడానికి వెళ్తున్నాం. చూడు బయట క్రౌడ్ ఎట్లుందో. చలో ఇక మన బ్యాగ్స్ అని చెక్ చేయించుకొని ఇలా వెళ్ళిపోతాం. మనం ఇప్పుడు రోపే యూజ్ చేస్తున్నాం మావా, మనం ఇప్పుడు ట్రెక్కింగ్ చేయట్లేదు. చరణ్ గడు ఒక్కడే ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. మనం రోపే ఇప్పుడు
చూద్దాం ఈ వ్యూ కూడా ఎట్లా ఉందో చూద్దాం. 250 టికెట్ మామ, 2 సైడ్స్ అప్ అండ్ డౌన్. చూడు మన వెహికల్స్ అలా వెళ్తున్నాయి. చలో ఇక మనం కూడా అలా వెళ్ళిపోతాం పైనకి. చూడు క్రౌడ్ చాలా ఉంది మామ, అంటే ఇప్పుడు సీజన్ కదా చాలామంది వస్తుంటారు. చూడు అంత క్రౌడ్ ఉందో. చలో మన కార్ ఎక్కడ ఉంది, మన టబ్బులో కూర్చొని వెళ్ళిపోదాం మంచిగా. కానీ చాలా క్రౌడ్ ఉంది మామ, కానీ అది కొంచెం డేంజరస్సే. కానీ దీని మీద పోతే చాలా వ్యూ సూపర్ ఉంటుంది మామ. కానీ కొంచెం కాస్ట్లీ ఎక్కువ, 250 తీసుకున్నాడు అప్ అండ్ డౌన్కి. చాలా కాస్ట్లీ. అంటే ఇంతకుముందు ట్రెక్కింగ్ చేసినాం కదా, ఇది కూడా అంతే మామ, 3 కిలోమీటర్స్ ఉంటుంది అప్పు. సో ఈసారి రోప్వే తీసుకుందాం, చూద్దాం ఎట్లుందో పైనుంచి వ్యూ గంగానది అని చెప్పేసి చూద్దామని చెప్పేసి తీసుకున్నాం. ఈ రోప్వే ఎక్స్పీరియన్స్ మాత్రం మామూలుగా లేదు మావా, చాలా బాగుంది, సూపర్ ఉంది. ఇటు నుంచి మంచి వ్యూ చూడొచ్చు. అమ్మ ఇటు చూడు మంచి జలపాతం మావా, చూడు మామూలుగా లేదుగా, చిన్న జలపాతం. సూపర్ అంటే సూపర్ ఉంది అసలు. ఇంత ఎత్తు నుంచి చూస్తుంటే ఇంకా సూపర్ అనిపిస్తుంది మంచిగా. ఇది ఒకటి ప్రతిసారి అడ్డం వస్తుంది ఇది, కానీ మామూలుగా లేదు మావా. వచ్చేటప్పుడు వీలైతే ఇంకా మంచి కవర్ చేయడానికి ట్రై చేద్దాం. చూడు ఎంత కింద పడుతున్నాయి అవి, సూపర్ కదా, సూపర్ సూపర్. చూడు అటు పక్క గంగానది చూడు మామ, అసలు అన్ని పాయలు ఎట్లా చేరిందో, సూపర్ కదా అసలు. ఇంత హైట్ నుంచి చూస్తుంటే మామూలుగా అనిపించట్లా. వ్యూ మాత్రం సూపర్ అంటే సూపర్ ఉంది మామ. ఈసారి వస్తే ఇదైనా సరే మన మానసదేవి దగ్గర అయినా సరే ఏదైనా ఒక చోట రూపే తీసుకొని మామ, సూపర్ ఉంటుంది. ఇదేంటంటే పక్కల కొండలు అవన్నీ కనిపిస్తాయి, అటు ఏంటంటే మొత్తం సిటీ కూడా కవర్ చేయొచ్చు, అది కూడా బాగానే ఉంటుంది, సూపర్ అసలు. ఇప్పుడు చండీదేవి ఉన్నదేమో నీలకంఠ పర్వతం అంట, బాగుంది. ఇటు పక్కల కూడా చూడు కొండలు ఎట్లున్నాయో, మామూలుగా లేవు కదా, సూపర్. చూడండి మా బ్యాక్ సైడ్ నుంచి మామూలుగా లేదు కదా వ్యూ, సూపర్ అంటే సూపర్ అసలు. పక్క రండి మామ, సూపర్ ఉంటుంది ప్లేస్. చలో మామ, ఇప్పుడు మనకి లెఫ్ట్ సైడ్ వెళ్తే చండీదేవి టెంపుల్కి వెళ్తాం, రైట్ సైడ్కి వెళ్తే అంజనాదేవికి వెళ్ళిపోతాం. సో ఫస్ట్ చండీదేవి చూసుకున్న తర్వాత ఇట్లా ఇడికి వచ్చి మళ్ళీ రైట్ సైడ్కి వెళ్ళిపోతాం. చూడు మొత్తం లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మొత్తం షాప్స్. వీళ్ళకి ఇదే సీజన్, ఇదే టైంలో మంచి బిజినెస్ అవుతుంది, సూపర్ ఉంది కదా మొత్తం. కానీ చాలా చోట్ల కెమెరా ఆఫ్ చేసుకొని చెప్పారు. సో నాకు తెలిసి మనకి ఎక్కడ వీలైతుంది అక్కడ దాకా తీద్దాం, ఎప్పుడైనా ఆపేయమంటే ఆపేద్దాం అంతే. సో ఏదైనా మంచివి మీకు కవర్ చేయలేకపోతే క్షమించాను నేను, ఎందుకంటే నన్ను మోస్ట్లీ కెమెరా బంద్ చేయమని చెప్పారు చాలా వరకు. నార్మల్గా ఈ ఆలయం ఏంటంటే అసలైన శక్తిపీఠం కాదు మనం ఈ ఆలయాన్ని ఉపశక్తిపీఠం లేదా సంకల్ప శక్తిపీఠం అని అనవచ్చు. ఎందుకంటే స్టోరీ ఏంటంటే అప్పట్లో మహిషాసురుడు అనే రాక్షసుడు దేవతలపైన యుద్ధం చేసి వారిని బాగా ఇబ్బంది పెడతా ఉంటాడు దేవతలు ఏంటంటే పార్వతీదేవిని ప్రార్థిస్తారనమాట, తన నుంచి మమ్మల్ని కాపాడు లేకపోతే విముక్తి చెందించాలని చెప్పేసి. అప్పుడు పార్వతీదేవి ఏం చేస్తుంది అంటే చండీ రూపం దాల్స్తుంది అన్నమాట. చండీ రూపం దాల్చి ఈ నీల పర్వతం పైన ఈ మహిషాసురుడిని ఏంటంటే యుద్ధం చేసి సంహరిస్తుంది తర్వాత దేవతలు ఆమెని ఇక్కడనే ఆరాధించడం మొదలు పెడతారు. ఇక నార్మల్ ఇక్కడే సంహరించింది కాబట్టి ఈ ప్రదేశాన్ని చండీదేవి పర్వతం కూడా అంటారు. ఇక్కడ ఈ ఆలయాన్ని చండీదేవి శక్తిపీఠం కూడా మనం పిలుచుకోవచ్చు అనమాట. చండీదేవి శక్తిపీఠంగా వాళ్ళు అప్పుడు పూజలు అవన్నీ చేసిరు అనమాట. సో నిజానికి మన శక్తిపీఠాలు మనం ఎలా కన్సిడర్ చేస్తాం అంటే మన పార్వతీదేవి ఏదైనా ఒక పార్ట్ కానీ అంటే నార్మల్గా ఏదైనా బాడీ పార్ట్స్ కానీ లేదంటే ఏదైనా వస్తువు కానీ పడితే మనం శక్తిపీఠంగానే కన్సిడర్ చేస్తాం కదా. సో ఇక్కడ ఎలాంటి వస్తువు కానీ ఎలాంటి బాడీ పార్ట్స్ కానీ ఇక్కడ వల్లలేదు మనం. ఏంటంటే ఆమె చండీ రూపం దాల్చి మహిషాసుని చంపింది కాబట్టి దేవతలు ఇక్కడ ఆమెను ఆరాధించడం మొదలుపెట్టారు అనమాట. నాకు ఇంతవరకు తెలుసు స్టోరీ. సరే ఇంకేమైనా కరెక్ట్గా చెప్పకపోతే క్షమించండి.
ఇక్కడ ఇంత మంచిగా క్యూలో వెళ్ళడం చాలా రేర్ మామ. ఎందుకు చెప్తున్నా అంటే నేను చాలాసార్లు చూసినా కదా వేరే టెంపుల్స్ దగ్గర కూడా, వాళ్ళు ఏంటంటే క్యూ పాటించేది కాదు మామ. ఇప్పుడు బ్యారిగేడ్స్ ఉన్నాయి, దాన్ని దూకి వెళ్ళేది. అంటే అందరని చెప్పట్లేదు, ఒక 10% మెంబర్స్ కాడికి ఇట్లా మన పద్ధతికి వెళ్తూ ఉంటే అట్లా దూకుతా వస్తుంటారు. వాళ్ళు ముసలోళ్ళు అలా వస్తూ ఉంటారు పాపం. వాళ్ళ పరిస్థితి ఎడు చూడు. నేను చెప్తున్నానా, వీళ్ళకి 100 ఏళ్ళు, వీడు ఎట్లా దాటిపోతున్నారు. ఇట్లా ఉంటుంది పరిస్థితి ఇక్కడ. అంటే అందరని చెప్పలేము, చాలా ఒక 10% ఒక 5% మాత్రమే. ఇప్పుడు చాలా పెద్దోళ్ళు ముసలోళ్ళు వస్తుంటారు, కొంచెం పద్ధతిగా వస్తూ ఉంటారు. సో వీళ్ళు ఇట్లా దూకపోవడం వల్ల వాళ్ళకి ఇబ్బంది అవ్వడము. సో అందరు దర్శనం త్వరగా అవ్వాలని కోరుకుంటారు. ఏమోలే, నాకు తెలిసి మనకి కెమెరా అక్కడ దాకా ఆ పోలీస్ దాకానే అలా ఉండొచ్చు మన లోపల టెంపుల్ దాకా అలా ఉండదు. వ్యూ మాత్రం మామూలుగా లేదు, సూపర్ అసలు. ఇక్కడ నుంచి కూడా చూద్దాం, బాగుంది కదా, సూపర్ అసలు. పైనుంచి వస్తుందా చూద్దాం. అసలు మన దర్శనం అయిపోయింది మా ఇప్పుడే. సో ఇక్కడ దర్శనాలన్నీ అయిపోయాయి, బయటకు వచ్చేసినాం. ఇప్పుడు మనం అంజనాదేవి టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోదాం. ఇప్పుడు కూడా బయటకు వెళ్ళేటప్పుడు కూడా బాగానే క్రౌడ్ ఉంటుంది మస్తు. అలా వెళ్ళిపోదాం. చలో. కానీ దర్శనం మాత్రం చాలా బాగా అయింది మామ, నిజం చెప్తున్నా. చాలా ప్రశాంతంగా అయిపోయింది దర్శనం. ఇంత క్రౌడ్లో కూడా మాకు మంచి దర్శనం అయిందంటే చాలా గ్రేట్ అని చెప్పాలి. చాలా వరకు దర్శనం మంచి కాదు, అంటే మనం ఇంకా వెళ్తూ ఉంటాం, మధ్యలో తోసేస్తూ ఉంటారు, చాలా వరకు అవ్వదు. నా అదృష్టం బాగుంది, ఫస్ట్ టైం దర్శనం మంచిగా అయిపోయింది. వెళ్తున్నాం. చరణ్ గడ అట్లా లాస్ట్లో అంటే నాకంటే ముందే వెళ్ళిపోయాడు అంటాడు. చూద్దాం, అంటే ముందు ఏమైనా మనకి టచ్ అవుతే ఇద్దరం కలిసేసి వెళ్ళిపోదాం. లేదంటే నేను ఇక మళ్ళీ అదే రోప్వే యూజ్ చేసి, నేనేమనుకున్నా అంటే ఇద్దరం కలిస్తే వెళ్ళేటప్పుడు వాడు రోప్వేలో వెళ్తాడు, నేను ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్ళిపోదాం అనుకున్నాను. చూద్దాం, వాడు నాకు తెలిసి కిందికి వెళ్ళిపోయిండో ఆల్మోస్ట్ మధ్యలో వరకు అని నేను అనుకుంటున్నాను. ఆంజనేయదేవి దర్శనం కూడా అయిపోయిండో వచ్చింది నా డౌట్. చూద్దాం. ఇప్పుడు మనం అంజనీదేవి టెంపుల్కి వెళ్తున్నాం. ఇక్కడనే చలో ఇక మనం అంజనాదేవి టెంపుల్కి వెళ్ళిపోతాం. అటు స్ట్రైట్గా వెళ్ళిపోతే అంజనాదేవి టెంపుల్కి వెళ్ళిపోతాము. హనుమంతుడి యొక్క తల్లి పురాణాల ప్రకారం ఏంటంటే అంజనాదేవి శక్తివంతమైన కుమారుడు కావాలని చెప్పేసి శివునికి తపస్సు చేస్తుంది మా ఈ నీలకంఠ పర్వతం మీద. దాని ఫలితంగా ఆ వాయుదేవుడి ద్వారా శివుని అంశం గర్భంలోకి చేరుతుంది. ఈ విధంగా పుట్టినవాడే మన ఆంజనేయుడు. ఆంజనేయుడు అంటే అంజనేయదేవి యొక్క కుమారుడు అని అర్థం. సో ఆమె ఈ ప్రదేశంలో అంటే ఈ కొండ ప్రాంతాలలో తపస్సు చేసింది కాబట్టి ఇక్కడ ఆమెకు ఆలయం నిర్మించబడింది మామ. అంతే, నాకు అంత కరెక్ట్గా తెలియదు. సో మేబీ ఇది స్టోరీ అనుకుంటా. నేను ఏదైనా తప్పుగా చెప్తుంటే కామెంట్ చేయను మామ, నాకు కరెక్ట్గా తెలీదు. సో చలో మనం ఇంక వెళ్ళిపోదాం. ఆల్రెడీ వచ్చేసినాం. మనం అంజనాదేవి దర్శనం చేసేసుకొని వెళ్ళిపోదాం. ఇప్పుడు పక్కనే హనుమంతుడి దేవస్థానం ఉంటుంది, మొత్తం 2 ఒకసారి కవర్ చేసుకొని వెళ్ళిపోదాం. సరే, హలో. नीचे कहाँ से जाते हैं?
सही बोल रहे हो आप, सही बोल रहे, सही सही। यार ही बह जाएगा पूरी आरोग्य रखिए। जब लगा तो भाई वाह నమస్తే ఫ్రెండ్స్. ఇప్పుడు మనం పవన్ ధామ్ దగ్గరకు వచ్చినాం. హరిద్వార్లో ఉంటుంది ఈ టెంపుల్. ఏంటంటే మొత్తం దీంట్లో ఉన్న లోన గుళ్ళు ఉంటాయి, చిన్న చిన్న విగ్రహాలు అవన్నీ కూడా చూడండి. మొత్తం కూడా గ్లాస్తోనే మామ. ఇంకా లోపల ఇంకా చాలా సూపర్ ఉంటుందంట. వెళ్ళి లోపలికి వెళ్ళి కూడా చూద్దాము. చూడు ఆ విగ్రహాల యొక్క బ్యాక్గ్రౌండ్, విగ్రహాల యొక్క వస్త్రాధారణ మొత్తం కూడా మన గ్లాస్ ఐటెంతో చేసినాయి. చాలా గ్లాస్ అంటే రకరకాల గ్లాస్ ఐటమ్స్ ఉంటాయి చూడు, రంగురంగులు అవన్నీ యూజ్ చేసినట్టున్నారు. ఇంకా లోపల చాలా బాగుంటుంది అంట. వెళ్ళి చూద్దాం, అప్పుడు చూపిస్తాను డీటెయిల్గా. ఇక్కడ చాలా వరకు అన్ని దేవుల యొక్క విగ్రహాలు కవర్ చేసినట్టున్నారు మామ. చాలా వరకు అన్ని దేవుల విగ్రహాలు ఉన్నాయి. చూద్దాం ఇంకో లోపల ఇంకేమేమి ఉందో. మొత్తం ప్రతి దుడుతుడు ఏంటో ఇన్సైడ్ మొత్తం గ్లాస్తోనే ఉంది మామ. ప్రతి పిల్లర్ కూడా గ్లాసులు వేసేసారు. సూపర్ ఉంది, సూపర్ కదా. ఆ వస్త్రాలు కూడా మొత్తం గ్లాస్తోనే. ఆ కిరీటం కానీ, వస్త్రాలు కానీ, బ్యాక్గ్రౌండ్ కానీ మొత్తం గ్లాస్ ఐటంతో కలర్ గ్లాసెస్ యూజ్ చేసినట్టున్నారు. చిన్న చిన్న ముక్కలు వాటి ద్వారా తయారు చేసినట్టున్నారు. సూపర్ ఉంది. ఇక ఇప్పుడు చూడు హనుమాన్ చూడు, మొత్తం డ్రెస్ గిస్సు మొత్తం కూడా గ్లాస్తో చేసింది. చాలా గ్రేట్ కదా. సూపర్ అంటే సూపర్ ఉంది, అసలు మామూలుగా లేదు. సారథి, అర్జునుడు వస్తుంది కదా. ప్లేస్ మొత్తం గ్లాస్తో, మొత్తం మెటల్ మొత్తం గ్లాస్. బాగా షైనింగ్ కనపడుతుందా? సో మొత్తం గ్లాస్. ఆ గ్లాస్తోనే చిన్న చిన్నగా అవి ఇవి వేసిరు. కొంచెం మంచి కళాకారుడే ఉన్నట్టున్నాడు. మొత్తం గ్లాసే. సూపర్ ఉంది. మొత్తం గ్లాసే. గ్లాస్తో ఓ హైదరాబాద్. ఇప్పుడు గురువు గారు ఒకరు చూపించారు, కానీ ఈ వ్యూలో నేను ఎప్పుడు చూడలేదు. ఒకసారి ఇప్పుడు చూడు, మొత్తం నీకు ఎన్ని కనిపిస్తాయో. అంతే కదా స్కిల్ అంటే. ఈ విగ్రహం, ఇక్కడ ఉన్న విగ్రహాలు
ఇక్కడ దాకా కనిపిస్తుంది. మళ్ళీ దీని పక్కన చూద్దాం. దీని పక్కన మరి ఇంకో విగ్రహం కదా, మామూలుగా లేదు అసలు. ఆర్కిటెక్ట్ మాత్రం మెచ్చుకోండి. నాకు అలా చూడాలని నా గురువుగారు చెప్పిన ద్వారా మనకు తెలియదు. నమస్తే ఫ్రెండ్స్. ఇప్పుడు మనం భారతమాత టెంపుల్కి వచ్చినాం. చూడండి, మొత్తం ఇది బిల్డింగ్ టైప్ ఉంది. చూద్దాం ఈచ్ ఫ్లోర్లో ఏమన్నా ఆ టెంపుల్స్ అలాంటివి ఏమైనా ఉన్నాయేమో చూద్దాం. లోపలికి వెళ్తే చూద్దాం ఏమేమి ఉన్నాయి ఈచ్ ఫ్లోర్లో. హలో ఫ్రెండ్స్, మనం భారతమాత టెంపుల్కి వచ్చినాం. చూస్తున్నాం దగ్గరకు ఒక 6 ఫ్లోర్స్ ఉంది అనుకుంటా. ఈచ్ ఫ్లోర్లో మనం ఏమేమి ఉందో చెక్ చేద్దాం. మన దోస్తులో కింద చూస్తున్నాం, పైకి వెళ్తున్నాం. 5 రూపీస్ టికెట్. ఇప్పుడు మనం 7th ఫ్లోర్లో ఉన్నామా. చూడండి, మొత్తం అవి హిమాలయాలు, మధ్యలో శివుడు. ఈ మొత్తం ఈ శివుడికి అంకితం చేసిన ప్లేస్ మామ ఈ ఫ్లోర్ మొత్తం. దీనికి ఎగ్జాక్ట్గా ఆపోజిట్ ఏముందంటే గంగా నది, అటుపక్క కొండలు. మస్తు ఉంటుంది మా వ్యూ, చూపిస్తాను. చూడండి, అటు గంగా నది, అటు దూరంలో కొండలు, అటు మేఘాలు. సూపర్ ఉంది వ్యూ, మామూలుగా ఉండదు. కంచె తీసేసింటే ఇంకా బాగా కనిపించేది. చలో ఇక మనం 6th ఫ్లోర్కి వెళ్ళిపోదాం. 6th ఫ్లోర్లో ఏమేమి ఉన్నాయో చూసేద్దాం. మనం 6th ఫ్లోర్లో ఉన్నామా. ఈ ఫ్లోర్ మొత్తం విష్ణు మందిరము, అంటే విష్ణు యొక్క రూపాలు, అవతారాలు ఉంటాయి. మొదటిగా ఇక్కడ దత్తాత్రేయ స్వామి వస్తుంది కదా, బాగుంది. తర్వాత శ్రీనాథుడు స్వామి, తర్వాత రామ్చర్ రాయ్ విష్ణు యొక్క రూపమే. తర్వాత సీతారాం విష్ణు రూపమే. తర్వాత అక్కడ కనిపిస్తుంది ఆయన వెనక లక్ష్మీనారాయణ విష్ణు యొక్క మరొక పేరు. తర్వాత రాధాకృష్ణన్ విష్ణు యొక్క అవతారం. తర్వాత భగవాన్ శ్రీ విశ్వకర్మ, ఏంటంటే విష్ణు అవతారం కాదు కానీ శిల్పి అంటారు, కట్టడాలు అవి కడతారు కదా అప్పట్లో. తర్వాత వెంకటేశ్వర స్వామి. తర్వాత స్వామినారాయణ, ఇద్దరు నాకు సూపర్ ఉంది. తర్వాత వితల రుక్మిణి అనుకుంటా, తెలీదు. సూపర్. ఇప్పుడు మనం 5th ఫ్లోర్కి వెళ్దాం. ఇప్పుడు మనం శక్తి మందిర్ 5th ఫ్లోర్కి వెళ్తున్నాం. శక్తి మందిరు ఈ అంతస్తు మొత్తం శక్తి దేవతలకు అంకితం చేయబడింది. ఇక్కడ చూడండి, వేదమాత గాయత్రీదేవి, ఇక్కడేమో గంగామాత, ఇక్కడ వచ్చేసి ఆశాపూరిదేవి, ఇక్కడ వచ్చేసి నర్మదాదేవి, ఇక్కడ వచ్చేసి శైల్పుత్రి అండ్ బ్రహ్మచారిణిదేవి. ఇక్కడ వచ్చేసి చంద్రగంట, ఇక్కడేమో కుష్మాండ మాత, ఇక్కడేమో స్కందమాతాదేవి, ఇక్కడేమో అంబాజీదేవి, ఇక్కడేమో ఉమియా మాతాజీ అంట, ఇక్కడేమో కాత్యాయని దేవి, ఇక్కడ కాలరాత్రి దేవత, ఇక్కడేమో మహాగౌరీదేవి, ఇక్కడేమో సిద్ధిదాత్రి దేవి, ఇక్కడేమో హర్షిద్ధి మాతాదేవి,
ఇక్కడేమో మీనాక్షి అమ్మవారు, ఇక్కడేమో యమునామాత, ఇక్కడ వచ్చేసి సరస్వతీదేవి. చూసారు కదా ఫ్రెండ్స్, మన 5th ఫ్లోర్లో మొత్తం దేవతల యొక్క రూపాలు, వాళ్ళ యొక్క పేర్లు, వ్యూ. ఇప్పుడు మనం 4th ఫ్లోర్కి వెళ్దాం. వెళ్ళేటప్పుడేమో లిఫ్ట్లో వెళ్ళినాం, మొత్తం 8 ఫ్లోర్స్. మళ్ళీ దిగు కూడా నడుచుకుంటూ వస్తున్నాం. ఇది 4th ఫ్లోర్ మామ. ఈ ఫ్లోర్ మొత్తం భారతదేశంలోని భాషలు కానీ, మతాలు కానీ, ప్రాంతాలు కానీ, సాంప్రదాయాలు కానీ ఇలాంటివన్నీ అట్లా ఫోటోల రూపంలో ఉంటాయి మామ. ఇక్కడ చూడండి, ఒక్కో ప్లేస్ నుంచి ఒక్కొక్క స్టేట్లో ఒక్కొక్కలాగా. కరెక్ట్ లైటింగ్ వేయలేదు కానీ లేకపోతే ఇంకా కొంచెం నీట్గా అనిపించాయి. చూడండి, ఈచ్ స్టేట్లో ఏమేమి ప్రత్యేకతలు ఉన్నాయి, వాళ్ళ ప్రాంతాలు కానీ, అక్కడ ఉన్న కల్చర్ కానీ అవన్నీ చూపెడతాయి అన్నమాట. లైటింగ్ వేయలేదు మామ, లైటింగ్ వేసి ఉంటే బాగుండు. లైటింగ్ వేసి ఉంటే కొంచెం ఫోటోలోని ఆ డీటెయిల్స్ నీట్గా కనపడేటివి. సో ఇప్పుడు మీరు అది మొత్తం చీకటిగా ఉంది కాబట్టి ఏం చూడలేరు. సో మనం 3rd ఫ్లోర్కి వెళ్ళిపోదాం పద. ఇప్పుడు మనం 3rd ఫ్లోర్లో ఉన్నాం. 3rd ఫ్లోర్లో మొత్తం శాంతి మందిర్. ఈ ఫ్లోర్ మొత్తం ఏంటంటే ఆధ్యాత్మిక నాయకులు కానీ, కవులు కానీ, సన్యాసులు కానీ వీళ్ళకి నిలయం ఇవ్వబడింది. మహావీర్ స్వామి, ఇప్పుడేమో జగద్గురు శంకరాచార్య వారు, ఇక్కడేమో నరసింహ మహిత, శాంతి సుల్తాదాసు, చైతన్య మహర్షిద్ మరియు ఇక్కడేమో ఉదాసీనాచార్య వారు అండ్ గురు గోరక్షింతాజీ వారు. అండ్ ఇక్కడ వచ్చేసి శాంతి జ్ఞానేశ్వరు, శాంతి గులాబ్ రావుజీ. ఇక్కడేమో శ్రీ వాసుదేవానంద్, శ్రీరంగ్ అవచంత్. ఇక్కడేమో శ్రీ జారిబాదాస్. ఇక్కడేమో శ్రీ దాదా దయాల్జీ. అండ్ ఇక్కడ వచ్చేసి శ్రీ నింబర్కాచార్య. ఇక్కడ వచ్చేసి శ్రీ రామానందాచార్య. అండ్ ఇక్కడ వచ్చేసి శ్రీ శంకరాచార్య. తర్వాత ఇక్కడ వచ్చేసి శ్రీ బల్బచార్య. ఇక్కడ వీళ్ళు వచ్చేసి శ్రీ రామానుజాచార్య, శ్రీ మధ్వాచార్య. ఇక్కడేమో శ్రీ గురు గోవింద్ సింగ్. మళ్ళీ ఇక్కడ వచ్చేసి శ్రీ మహర్షి వాల్మీకి అండ్ రామదాసు. ఇక్కడేమో స్వామి వివేకానంద, స్వామి దయానంద్. ఇక్కడ వచ్చేసి శ్రీ పీపాజీ మరియు మహర్షి అరవింద్. ఇక్కడ వచ్చేసి పరమహంస రామకృష్ణ దేవ్, శ్రీ మాశార్దముని. ఇక్కడ శ్రీ మహర్షి వేదవ్యాసు. ఇక్కడేమో శ్రీ శాంత్ కబీరు, మహర్షి రవిదాస్. చూసారు కదా, 3rd ఫ్లోర్లో మొత్తం శాంతి మందిర్లో ప్రతి ఒక్క విగ్రహాలు, ప్రతి మతంలో వాళ్ళ యొక్క విగ్రహాలు, గురువులు లేదా వాళ్ళ దేవుళ్ళుగా భావించే వాళ్ళ విగ్రహాలు ఉన్నాయి దీంట్లో. మనం 2nd ఫ్లోర్కి వెళ్దాం. 2nd ఫ్లోర్లో ఏమేమో చూసుకుందాం. అదే వాళ్ళ ఫోటోలు కనపడానికి ఇప్పుడు మనం 2nd ఫ్లోర్లో ఉన్నాం.
ఈ ఫ్లోర్ మొత్తం భారత వీర మహిళా మహానుభావులు ఉంటారు దీంట్లో మొత్తం. ఇక్కడ వచ్చేసి సతీ జయదేవి చెంకారు, కవిత్రి అండాలు. ఇక్కడ వచ్చేసి సతీ మాత్రేయి, అహల్యాబాయి, మీరాబాయి. ఇక్కడ వచ్చేసి సతీ సావిత్రి, బ్రహ్మవాణి గార్గి. ఇక్కడ వచ్చేసి సతీ ఊర్మిళ, పూర్ణమాత సాహెబు, సతీ దాయదితి. ఇక్కడ వచ్చేసి సతీ అనసూయ, సతీ మొదల్సా. ఇక్కడ వచ్చేసి సతీ పద్మిని, సతీ కిరణ్ దేవి. ఇక్కడ వచ్చేసి అన్ని బేసంత్, సిస్టర్ నివేదిత. మన ఫస్ట్ ఫ్లోర్లో ఏమేమి ఉన్నాయో ఈ ఫ్లోర్ ఏంటంటే శూర్ మందిర్, అంటే ఈ అంతస్తు భారత స్వతంత్ర సమరయోధులు ఉంటారు వాళ్ళకి, దేశ వీరులకు అంకితం చేయబడింది అనమాట. దీంట్లో ఫస్ట్ వచ్చేసి ఇక్కడేమో మదన్ మోహన్ మాల్వియా. బాగుందిగా, ఆయన హిస్టరీ తెలుసుకోవాలి. ఇక్కడేమో సర్దార్ వల్లభాయ్ పటేల్. ఇక్కడేమో స్వతంత్ర వీర సావర్కర్. ఇక్కడేమో నేతాజీ సుభాష్ చంద్రబోసు. ఇక్కడేమో కిషన్ మాల్వియా, మహాత్మా గాంధీ. ఇక్కడేమో మహారాణా ప్రతాపు, మహారాజా అగ్రమేజ్. ఇక్కడేమో ఛత్రపతి శివాజీ మహారాజు. ఇక్కడేమో అనంతిబాయి, ఝాన్సీ రాణి లక్ష్మీబాయి. ఇక్కడేమో భగత్ సింగ్. ఇక్కడేమో చంద్రశేఖర్ ఆజాద్. ఇక్కడేమో హేము కలాని. ఇక్కడేమో అష్ఫాకుల్లా. మనం ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాము. ఫస్ట్ ఫ్లోర్ మొత్తం ఈ శూర్ మందిర్. దీంట్లో లెజెండరీ మెన్స్ అంటే మన దేశం కోసం సేవ చేసిన వాళ్ళు కానీ, ప్రాణత్యాగం చేసిన వాళ్ళు కానీ, మన దేశం ముందుకు నడిపిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ విగ్రహాలు ఉన్నాయి లోపలంతా. అసలు మన గ్రౌండ్ ఫ్లోర్కి వెళ్ళిపోదాం. మనం గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చినాం. కింద భారతమాత స్టాచ్యూ ఉంది, విగ్రహం చూసాం. భారతమాత విగ్రహం ఎలా ఉంది ఫ్రెండ్స్? భారతమాత టెంపుల్ ఇదే. ఓకే ఫ్రెండ్స్, బాయ్. పిచ్చా
హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు శాంత్ కుంజ్ అనే ప్లేస్కి వచ్చినాం. కానీ మాకు ఏం అర్థం అవుతలేదు. ఏంటంటే దీంట్లో అన్నీ ఉన్నాయి. మ్యూజిక్ నేర్పిస్తున్నారు కొంతమంది, కొన్ని చోట్ల మెడిటేషన్ ఉంది. చాలా వరకు చెట్లు ఉన్నాయి, ఇండ్లు ఉన్నాయి. ఆల్రెడీ దాంట్లో ఒక రెంట్ లాగిస్తుంది. దాంట్లో మనకు స్లీప్ అంటే దాంట్లో ఉంటున్నారు మనుషులు కూడా. కానీ ప్రతి ఒక్కరూ పసుపు రంగు డ్రెస్సులు వేసుకొని తిరుగుతూ ఉన్నారు. ఇదేమో నాకేం అర్థం అవ్వట్లేదు. ఇక్కడేమో అన్నదానం పెడుతున్నట్టున్నారు. ఇప్పుడు అన్నదానాలు పెడుతున్నారు. બસ સવારી છે પણ એ તો મેં અહીંયા હોલસેલમાં ભાવ કરીને દેખેલો છે. जाऊंगा